Hello everyone, welcome to Mr. Competitive YouTube channel for easy learning. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెండు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి అసిస్టెంట్ వేరు, ఎగ్జామినర్ వేరు. ఈ రెండింటికి కలిపి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ ఈ రెండింటికి కలిపి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండు నోటిఫికేషన్స్ కోసం డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో చూద్దాం. మమ్మల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్స్ తాలూకు పీడిఎఫ్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు దొరుకుతాయి. ఏ టైప్ ఆఫ్ పీడిఎఫ్స్ అయినా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అయినా మనం చేసినవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతాయి. సో అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ ఈ రెండు పోస్ట్కి రిక్రూట్మెంట్ తీయడం జరిగింది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. మీకు శాలరీ వచ్చేసి, పే స్కేల్ వచ్చేసి 60,400 బేసిక్ పే ఉంటుంది. దానికి డిఏ, హెచ్ఆర్ఏ, సిపిఎస్ కూడా యాడ్ అవుతుంది. సిపిఎస్ యాడ్ అయ్యి మీకు 25,000 to 28,000 వరకు రావచ్చు శాలరీ అనేది. అప్లికేషన్స్ అనేవి ఓన్లీ ఆన్లైన్లో ఈ వెబ్సైట్లో నుంచి అప్లై చేస్తేనే తీసుకోబడతాయి. అండ్ డైరెక్ట్గా కానీ పోస్ట్ ద్వారా కానీ తీసుకోబడవు. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 30. ఇది గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా అప్లై చేయండి ఈ వీడియో చూడగానే. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి 71 వేకెన్సీలు ఉన్నాయండి. ఇండివిజువల్గా మనం చూస్తే ఓసీకి 25లో 10 ఉమెన్కి కేటాయించడం జరిగింది. ఓసీలో మళ్ళీ ఇండివిజువల్గా ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి, స్పోర్ట్స్ కోటాకి ఇండివిజువల్గా డివైడ్ చేయబడడం జరిగింది. ఒక్కసారి దీన్ని మీరు చూడండి. తర్వాత బీసీ వచ్చేసి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఈ 4 కేటగిరీలకి 6, 5, 1, 5 అందులో ఉమెన్కి కూడా ఇండివిజువల్గా డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఈడబ్ల్యూఎస్ కోటా ఇది మీరు చూడండి. ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో అది 10% కోటా ఉంది. ఆ కోటాకి 6 పోస్ట్స్ అందులో 2 ఉమెన్కి కేటాయించడం జరిగింది. ఎస్సీ వచ్చేసి 10 ఉన్నాయి, అందులో 4 పోస్ట్స్ ఉమెన్కి కేటాయించడం జరిగింది. ఎస్టీ వచ్చేసి 4 ఉన్నాయి, అందులో 2 ఉమెన్కి కేటాయించడం జరిగింది. టోటల్ పోస్ట్ వచ్చేసి 71 ఉన్నాయి, అందులో 27 పోస్ట్స్ ఉమెన్కి కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కూడా ఇందులోనే కలిసి ఉంది. సో ఇది ఇండివిజువల్ కేటగరైజేషను. తర్వాత మనం నెక్స్ట్ పోస్ట్కి చూద్దాం. పోస్ట్ వచ్చేసి ఎగ్జామినర్ పోస్ట్ అండి. ఎగ్జామినర్ పోస్ట్కి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయితే 29. అందులో ఇండివిజువల్గా డివైడ్ చేయబడి ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి, 1 ఉమెన్కి కేటాయించడం జరిగింది. అందులో టోటల్ పోస్ట్ వచ్చేసి 29 ఉన్నాయి, అందులో 12 ఉమెన్ కేటాయించారు. సో ఈ విధంగా పోస్టులు కేటగరైజేషన్ చేశారు. ఇది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ కాదండి. మిగతా పోస్ట్ లాగా హైకోర్టులో ఉంటుంది కాబట్టి స్టేట్ వైడ్ పోస్ట్ ఉంటుంది. స్టేట్ వైడే వేకెన్సీస్ డివైడ్ చేసి ఇచ్చేశారు. రిజర్వేషన్ అనేది ఇండివిజువల్గా మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబిసిడిఈ, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఫిజికలీ ఛాలెంజ్ ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి రూల్స్ ప్రకారం డివైడ్ చేయబడి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ఎందులో పాస్ అవ్వాలి? ఆర్ట్స్ అంటే బీఏ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో, అండ్ బీఎస్సీ ఏదైనా డిగ్రీ, బీఎస్సీలో ఏదైనా డిగ్రీ, కామర్స్ బీకామ్ ఎవరైనా చేసున్నా, ఇవన్నీ కాకుండా లా అయినా చేసి ఉండాలి. బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ కాదండి ఈ పోస్ట్కి, గుర్తుపెట్టుకోండి. ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి ఈ డిగ్రీ అనేది పొంది ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఏళ్ళ నుంచి 42 ఏళ్ళ వరకు ఓసీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ 10 years ఏజ్ రిలాక్సేషన్ డిజబిలిటీస్ ఉన్నవారికి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏజ్ ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా ప్రయత్నిస్తే ఇది సాధించే అవకాశం ఉందండి. ఎగ్జామినేషన్ ఫీజు చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 800 ఓసీ అండ్ బీసీకి. అండ్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 500, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ ఛాలెంజ్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 400 అండి. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఏ టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఉండబోతుంది? ఇది కామన్ ఎగ్జామ్ ఉండబోతుంది. మొత్తం అన్ని పోస్ట్స్కి కూడా కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే ఆన్లైన్ ఎగ్జాము, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, డిస్క్రిప్టివ్ కాదు. మనకి సిలబస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ ఈ 3 ఉండబోతున్నాయి. ఎన్ని మార్క్స్ కంటే 100 మార్క్స్ ఉండబోతున్నాయి. మనకి 100 మార్క్స్ మనకు ఉండబోతున్నాయి. 120 minutesలో దీన్ని సాల్వ్ చేయాలి. ఇండివిజువల్ కట్ ఆఫ్స్ ఇచ్చారు. ఓసీకి వచ్చేసి 45, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 40, బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసి 35, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి 30% ఆఫ్ మార్క్స్ గెయిన్ చేస్తే మీరు కట్ ఆఫ్ దాటి ఉంటారు. అంతకంటే తక్కువ స్కోర్ చేయకూడదు, అప్పుడు మీరు లిస్ట్లో ఉండరు. దీని తర్వాత ఆబ్జెక్టివ్ టెస్ట్ అయ్యాక మెరిట్ లిస్ట్ తీస్తారు. మెరిట్ లిస్ట్ తీసి
దాన్ని బట్టి ర్యాంకులు ఇచ్చి పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి సిలబస్ని మనం చూద్దాం. సిలబస్ వచ్చేసి మనం అనుకున్నాం కదా, జనరల్ స్టడీస్ ఉంది. జనరల్ స్టడీస్లో ఆర్ట్ అండ్ కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే మోడర్న్ హిస్టరీ, జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్ అండ్ ఇవన్నీ లాస్ట్లో ఉన్నవన్నీ కరెంట్ అఫైర్స్. సో ఇది ఓవరాల్ జనరల్ స్టడీస్ సిలబస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ది మనం సిలబస్ చూసామంటే రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్ అండ్ సెంటెన్స్ కరెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఇవన్నీ మనం మన ఛానల్లో కవర్ చేసుకుందాం. వీలున్నంత వరకు కవర్ చేద్దాం మన ఛానల్లో. అండ్ రీజనింగ్ వచ్చేసి చూస్తే కంప్లీట్ రీజనింగ్ ఇచ్చేసారు. అనాలజీస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, విజువల్ మెమరీ అండ్ అర్థమెటికల్ రీజనింగ్ కూడా ఇచ్చారు. అర్థమెటిక్ నంబర్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, స్టేట్మెంట్ కంక్లూజన్, సిల్లాజిస్టిక్ రీజనింగ్. సో రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్. అర్థమెటిక్ అనేది లేదు. అర్థమెటిక్ కొంతమందికి టఫ్ అనిపిస్తుంటుంది, వాళ్ళకి ఇది అడ్వాంటేజ్. ఎవరైనా ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళు కానీ, విజువల్ ఇంపైర్డ్, లోకోమోటర్ డిజబిలిటీ ఎవరైనా ఉండుంటే వాళ్ళు స్క్రైబ్ ఆప్షన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మీరు అవైల్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే అప్లికేషన్లో ఫిల్ చేశారో అదే ఫైనల్. ఇన్కరెక్ట్ కానీ ఇన్కంప్లీట్గా కానీ ఏమైనా ఉంటే వాళ్ళు క్రాస్ చేయబడతాయి, అప్లికేషన్స్ తీసుకోబడవు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్కి అప్లై చేసుకోబోతున్నారో వాళ్ళు ఏం చేయాలంటే తహసీల్దార్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొని రావాలి. సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. అందులో ఏముండాలి, మీ ఇన్కమ్ బిలో 8 lakhs అని రాసి ఉండాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా నుంచి ఎవరైతే ఫిల్ చేస్తున్నారో వాళ్ళు కన్సర్న్ సర్టిఫికేట్స్, ఫామ్స్ ఉంటాయి, వాళ్ళు అవి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి ఒకవేళ ఇన్ కేసు సపోజ్ కొంతమందే ఉన్నారు, అన్నీ ఒకరోజు ఎగ్జామ్ అయిపోద్ది అని అనిపించింది అనుకోండి, అప్పుడు నార్మలైజేషన్ అనేది ఉండదు. కానీ ఒకేసారి ఎక్కువ నెంబర్ చాలామంది పెట్టారనుకోండి పోస్ట్కి, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్ కూడా ఎగ్జామ్ నాకు తెలిసి టీసీఎస్ ఐఆన్ కండక్ట్ చేస్తున్నారు. ఇది అప్లికేషన్ మీరు అప్లై చేయడానికి వెళ్తే మీకు కనబడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్కువ మంది అయిపోయారు అనుకోండి, డిఫరెంట్ సెషన్స్లో పెడతారు. పెట్టేసి ఆ స్కోర్ని నార్మలైజ్ చేస్తారనమాట. నార్మలైజ్ చేసి ఏవైతే నార్మ్స్ ఉన్నాయో దాన్ని బట్టి నార్మలైజ్ చేసి మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. తర్వాత ఎవరైతే డిజబిలిటీస్ అని చెప్పారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫైనల్గా వచ్చేసి ఈ అపాయింట్మెంట్ అనేది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఇందులో కవర్ అవుతుంది. ఇది అంటే ఏంటి, సిపిఎస్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనకి ఏవైతే అప్పుడున్న ఎకనామిక్ కండిషన్స్ బట్టి ఎంప్లాయీస్కి ఇంత శాలరీస్ ఉండాలి అని చెప్పేసి ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు ఒక పే స్కేల్ ఫామ్ చేస్తారనమాట. పిఆర్సీ ఉంటుంది. పిఆర్సీ మనకు 2015 పిఆర్సీ నడుస్తుంది. కొత్త పిఆర్సీ మనకి ఇంకా అమలు చేయలేదు. అది అమలు చేయాలి అంటే ఇప్పుడు గవర్నమెంట్ కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఏం చేసింది, గవర్నమెంట్ మనకి సిపిఎస్ ఇస్తుంది అనమాట, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని. కొంత అమౌంట్ని పిఆర్సీ ఇవ్వకుండా కొంత అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసి మన శాలరీలో ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీకు 16,400 బేసిక్ పే ఉంటుంది. దానికి డిఏ యాడ్ అవుతుంది, హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది, దాంతోపాటు ఈ సిపిఎస్ కూడా యాడ్ అవుతుంది అనమాట. కావాలనుకుంటే హైకోర్టు వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే సరిపోదు. ఒక్కసారి నోటిఫికేషన్ పైనుంచి కింద వరకు చదవండి. ఏ అప్లికేషన్ కూడా నోటిఫికేషన్ చదవకుండా పెట్టకండి. ఇంతే మనం వాళ్ళకి ఎవరైనా తప్పులు చేసినా ఏం చేసినా డిస్క్వాలిఫై చేసే రైట్ ఉంటుంది. అంతే, ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఏవైనా టాపిక్స్ మీకు డౌట్ ఉన్నాయి మాకు ఛానల్లో కవర్ చేయండి. మా ఛానల్ గురించి మీకు తెలిసిందే, కంటెంట్ని కంప్లీట్గా ఇన్నోవేటివ్గా అందించే ప్రయత్నంలో మేము ఉన్నాం. మీకు ఏ సబ్జెక్ట్ వీక్గా ఉంది, ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారు, ఏ టాపిక్స్ మీద చేయాలనుకుంటున్నారో మాకు కమెంట్ సెక్షన్లో చెప్తే దానికి అనుగుణంగా మేము వీడియోస్ చేస్తాం. టైపిస్ట్, కాపీయిస్ట్కి ఇప్పుడు ఏంటనేది చూద్దాం. ఎగ్జామ్ వచ్చేసి టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్, దీనికి సెపరేట్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారు. పే స్కేల్ వచ్చేసి సేమ్ ఉంటుంది, 16,400. దీనికి డిఏ, హెచ్ఆర్ఏ, సిపిఎస్ కలుపుకొని మీకు శాలరీ 25,000 నుంచి 28,000 వరకు వస్తుంది. అప్లికేషన్స్ అనేవి పోస్ట్ ద్వారా కానీ డైరెక్ట్గా బై హ్యాండ్ కానీ తీసుకోరు. ఓన్లీ ఆన్లైన్ ఈ వెబ్సైట్లో అప్లై చేసుకున్న వాళ్ళకే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 30వ తారీఖు, సెప్టెంబర్ 30th. ఇంకో వారం ఉంది. చూసిన వాళ్ళు వెంటనే అప్లై చేయండి. వేకెన్సీస్ టైపిస్ట్కి వచ్చేసి 35 ఉన్నాయి. అండ్ మీకు ఇండివిజువల్గా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్ ఏంటనేది మీరు ఒకసారి చూడండి. టైపిస్ట్కి ఎన్ని ఉన్నాయి ఏంటనేది. ఇక్కడ ఉమెన్ ఇండివిజువల్గా డివైడ్ చేయడం జరిగింది. టోటల్ 35 పోస్ట్స్ ఉండగా అందులో 14 ఉమెన్కే కేటాయించారు. కాపీస్ట్ వచ్చేసి 39 పోస్ట్స్ ఉన్నాయి. ఇందులో 16 ఉమెన్ కేటాయించడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే
ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ, లా కానీ, ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలోంచి. బీటెక్ వాళ్ళు ఎన్ని ఎలిజిబుల్ ఇందాకలే చెప్పాను, దీనికి బీటెక్ వాళ్ళు అర్హులు కారు. తర్వాత మీరేం చేయాలి, గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఒకటి టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది, అది మీరు పాస్ అవ్వాలి, దానికి ఫీజు వేరేగా కట్టాలి. ఒకసారి మీరు ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయిపోతారు కదా, ఈ టైపిస్ట్కి కాపీయిస్ట్కి, దీని తర్వాత మీరు వేరేగా ఫీజు కట్టి ఆ టైప్ రైటింగ్ టెస్ట్ అనేది రాసి అందులో క్వాలిఫై అవ్వాలి. ఇందాక మనం మాట్లాడినట్టే ఏజ్ లిమిట్ 18 years నుంచి 42 years వరకు ఓసీకి, అండ్ 5 years ఎక్స్ట్రా ఎవరికి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. 10 years ఉంటుంది ఎక్స్ట్రా ఎవరికి డిజబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మెన్. సో ఇది క్రైటీరియా. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి సేమ్ ఇందాకలా దానిలాగే మనకి ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. అండ్ ఎవరైతే ఆబ్జెక్టివ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు ఎడిషనల్గా ఈ ఫీజు కూడా కట్టాలి. అంటే మీరు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ ఇందాకలో ఒక నోటిఫికేషన్ మాట్లాడాం కదా, ఆ నోటిఫికేషన్కి విడిగా అప్లై చేసుకోవచ్చు, ఈ నోటిఫికేషన్ కూడా విడిగా మీరు అప్లై చేసుకోవచ్చు. 2 నోటిఫికేషన్లకి మీరు అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ వచ్చిన వాళ్ళు అయితే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ క్వాలిఫై అయ్యేలోపు కూడా టైపింగ్ అనేది నేర్చేసుకోవచ్చు, అంత పెద్ద ఇదేం కాదు. సో మీరు రెడీగా ఉండండి. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉండబోతుంది, ఇది రిక్రూట్మెంట్ అనేది కామన్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్, కంప్యూటర్ బేస్డ్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్ ఇందాక చెప్పిన సిలబస్సే ఉంటుంది. కాకపోతే ఇక్కడ చేంజ్ ఏంటంటే 60 marksకి మాత్రమే ఉంటుంది ఈ పేపర్, అండ్ 75 minutesలో దీన్ని ఆన్సర్ చేయాలి. ఇందాక చూసిన విధంగా కట్ ఆఫ్స్ ఉంటాయి. కట్ ఆఫ్స్ ఉండి టైపింగ్ టెస్ట్కి అనేది 1:3 రేషియోలో పిలుస్తారు. మనకి 1:3 రేషియోలో టైపింగ్ టెస్ట్ అనేది పిలుస్తారు. ఈ కట్ ఆఫ్స్ ప్రతి ఒక్కరు దాటితేనే వాళ్ళు మినిమం ఎలిజిబుల్ అనమాట, ఈ టైపింగ్ టెస్ట్ రాయడానికైనా పిలడానికైనా. అండ్ ఆ తర్వాత ఈ రెండిట్ల మెరిట్ తీసుకొని, కామన్ మెరిట్ తీసుకొని ఒక లిస్ట్ తీస్తారు, అందులో ర్యాంక్ వారీగా తీసి జాబ్స్ ఇస్తారు. మనం చూసాం ఈ సిలబస్ మొత్తం ఇందాక మాట్లాడాం. ఆ స్కిల్ టెస్ట్ అనేది మనకి 1:3 రేషియోలో పిలుస్తారు. 40 marksకి అయితే అది ఉంటుంది. డేట్ అండ్ టైము మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అది మీకు ఇంటిమేట్ చేస్తారు. ఇందాక మనం చూసాము, మీరు ఏదైతే అప్లికేషన్లో అప్లై చేస్తారో అదే ఫైనల్. ఇన్కంప్లీట్, ఇన్కరెక్ట్ ఏమైనా ఉంటే అవి మీరు క్యాన్సిల్ చేయబడతాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తహసీల్దార్ దగ్గర నుండి ఒక సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. 8 lakhs బిలో మీ ఇన్కమ్ అని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక చెప్పిన విధంగానే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి నార్మలైజ్ చేస్తారు. ఒకవేళ ఎక్కువ మంది, వీళ్ళు ఎస్టిమేట్ చేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చారంటే స్కోర్స్ని నార్మలైజ్ చేసి వేరు సెషన్స్లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు, దాన్ని బట్టి ఇస్తారు. ఇందాక ఆల్రెడీ మీకు సిపిఎస్ కోసం చెప్పాను, సిపిఎస్ ఏంటి, ఎలాంటిది, అసలు ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా మనం మాట్లాడాం. అంతే అండి, ఈ నోటిఫికేషన్స్ ఇక్కడితో ఎండ్ అవుతున్నాయి. రెడీగా ఉండండి. నోటిఫికేషన్ అప్లై చేయడమే కాదు, అప్లై చేసిన దానికి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎఫర్ట్ పెట్టి మనం చదువుకోవాలి. ఇందులో ఎలాగా వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ దీనికోసం అంటూ సపరేట్గా ఎవరు ప్రిపేర్ అవ్వరు, ఎందుకంటే రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్స్ కాదు. మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూనే దీనికి ప్రిపేర్ అవుతారు. ఈ 3 subjects కూడా ప్రతి ఎగ్జామ్కి ప్రిపేర్ అయినవే కాబట్టి అందరూ అప్లై చేయొచ్చు. అండ్ ఇంట్లో ఉండే చదువుకొని హౌస్ వైఫ్స్ కానీ చాలా మేనేజ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ఈ ఎగ్జామ్ని అయితే ఇవ్వచ్చు. సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టి ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయ్యి ఈ వీడియో తాలూకా పీడిఎఫ్ని కానీ ప్రజెంటేషన్ కానీ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మమ్మల్ని ఫాలో చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మరింత మోటివేటింగ్గా ఉంటుంది. విల్ మేక్ బెటర్ వీడియోస్ ఫర్ యూ. థ్యాంక్ యూ.